ఓకే. ఫండమెంటల్స్ అర్థం చేసుకుంటే మీకు ఎందుకు కాన్‌స్టిపేషన్ వస్తదనేది అర్థమైపోతది. ఓకే. చాలా ఇంపార్టెంట్ అందరికి గూడా. ఎందుకంటే మీ మనకు రాబోయే 95% ప్రాబ్లమ్స్ పేగుల్లో నుంచే మొదలైతాయి. ఓకే. మన చిన్న పేగు నుంచే మొదలైతది. ఓకే. మనం ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుంటే, మనం తినే ఆహారం వెళ్ళే దారి నోట్లో నుంచి తింటాం కదా! సో, అక్కడి నుంచి గొంతులోకి, అక్కడి నుంచి పైపు ఈసోఫాగస్ అంటాం. అన్నవాహిక అంటారు గదా! ఈ పేగులోకెళ్ళి, అక్కడి నుంచి పొట్టలోకెళ్ళి, పొట్టలో నుంచి చిన్న పేగులోకెళ్ళి, చిన్న పేగులో నుంచి పెద్ద పేగులోకెళ్ళి, అక్కడి నుంచి బయటెళ్ళిపోతది. ఇది మనకు ఫుడ్ ఎళ్ళే దారి. ఓకే. ఈ దారిలో ఎక్కడ ఫుడ్ డైరెక్ట్‌గా బ్లడ్‌తో కలవదు. బాగా అర్థం చేసుకోండి. ఓకే. సో, మనం తినేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితది డైజెషన్ అంటే నోట్లో నుంచి స్టార్ట్ అయితది. మీరు బాగా నమిలి తింటున్నప్పుడు ఎంగిల్ తయారైతది గదా! ఆ ఎంగిల్ మీ ఫుడ్ ఫ్రీగా ఎళ్ళడానికి అర్థమైతుందా? ప్లస్ కొన్ని యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేయడానికి నోట్లో నుంచే స్టార్ట్ అయిపోతది డైజెషన్ అనేది. ఓకే. సో, బాగా నమిలి తినాలా? ఎక్కువ సలైవా తయారవ్వాలా? అనేది ఇంపార్టెంట్. ఓకే. చానా సార్లు మనం ఏం తింటున్నామో కూడా తెలీదు. ఆ మొబైల్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా తింటే అర్థమవుతుందా? పిల్లలకు గూడా మొబైల్ చేతికిచ్చేసి వీడియో పెట్టేసి పెడుతుంటే, మీరేం పెడుతున్నారో, వాడు ఏం తింటున్నాడో కూడా తెలీదు. అర్థమవుతుందా? సో, మీరు ఆ టేస్ట్‌ని, ఆ స్మెల్‌ని ఆస్వాదిస్తే మీకు ఆటోమేటిక్‌గా నోరూరుతదంటాం గదా! సో, అది ఊరాల. ఎంతమందికి అలా నోరూరుతా తింటున్నారు? మా ఇంట్లో ఏమి అంత బాగా చేయరులే సార్ అనొద్దండి. ఓకే. ఎట్ట చేసినా మీరు దాని మీద ఆస్వాదిస్తా తింటే డెఫినిట్‌గా తయారైతది. చానా ఇంపార్టెంట్ గూడా. సరే. తిన్నాక పొట్టలోకెళ్ళాక డెఫినిట్‌గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాన్సంట్రేటెడ్ ఫార్మ్‌లో ఉంటది. అక్కడ చాలా వరకు డైజెషన్ అయితది. అక్కడి నుంచి చిన్న పేగులోకెళ్ళిన తర్వాత చిన్న పేగు ఎంట్రన్స్‌లో డియోడినం అంటాం. అంటే చిన్న పేగు ఎంట్రన్స్‌లో మనకు ఆహ్, బైల్ జ్యూస్ ఓకే. మన లివర్ తయారు చేస్తది బైల్ జ్యూస్ అని. అది గాల్ బ్లాడర్‌లో స్టోర్ ఉంటది. మీరు తిన్నప్పుడు రిలీజ్ అవుతది. సో, బైల్ జ్యూస్‌కి కొన్ని వందల పనులున్నాయి. మనం తిన్న ఫుడ్‌లో నుంచి ఫుడ్‌ని అరిగించేది ఒక పనైతే, దాంట్లో నుంచి విటమిన్స్‌ని, మినరల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే పనులు ఓకే. చానా పనులున్నాయి. ఇంకొక రోజు డెప్త్‌గా మాట్లాడదాం. లివర్ ఎన్ని పనులు చేస్తది? బైల్ జ్యూస్‌కి ఏమేం పనుంటది? ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన బాడీలో ప్రతిరోజు కొన్ని లక్షల సెల్స్ చనిపోతా ఉంటాయి. కణాలు చనిపోతా ఉంటాయి. ఆ డెడ్ బాడీస్ అన్నీ బాడీలో బ్లడ్‌లో తిరుగుతా ఉంటాయి. వాటన్నిటిని ఫిల్టర్ చేసి, బైల్ జ్యూస్‌లో కలిపి ఓకే. చిన్న పేగులోకి పంపించే పని ఎవరు చేస్తారంటే లివర్ చేస్తది. ప్రతి నిమిషం లివరు 1.7 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అంటే ప్రతి 3 నిమిషాలకి మన బాడీలో ఉండే బ్లడ్ అంతా ఫిల్టర్ చేసేస్తూ ఉంటది లివర్. అర్థమైందా? సో, కిడ్నీ 100 ఎంఎల్‌ఏ చేస్తది నిమిషానికి. లివర్ 1.7 టైమ్స్ అంటే 17 రెట్లు ఎక్కువ. ఓకే. ఇది కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంటది రోజంతా. ఎవ్రీ 3 మినిట్స్‌కి బ్లడ్ అంతా ప్యూరిఫై చేస్తుంటది. మనం ఫుడ్‌లో నుంచి తింటున్న ఎరువులు, పురుగుల మందులు మనం వాడుతున్న మెడికేషను, పారాసిటమాల్‌లు, పెయిన్ కిల్లర్‌లు మీరు గమనించినారా? డోసేజ్ ఎందుకు మళ్ళీ మళ్ళీ యేసుకోవాలా? పారాసిటమాల్ యేసుకున్నారు కదా! యేసుకున్నామనుకోండి పొద్దున, మధ్యాహ్నంకి మళ్ళీ జ్వరం వస్తది. ఎందుకని? ఎందుకంటే ఆ పారాసిటమాల్‌ని బ్లడ్‌లో ఉంచదు లివర్. అర్థమవుతుందా? తీసేసి, ఫిల్టర్ జేసేసి ఎందుకంటే అలా కాపాడుతూనే ఉంటది మనల్ని. ఓకే. అందుకనే మళ్ళీ ఇంకొకటేసుకోవాల. డోసేజెస్ ఇస్తారు గదా! 1-0-1 అని డాక్టర్ రాసిస్తారు గదా! ఎందుకు ఆ డోసేజెస్ అంటే లివర్ ఉంచదు బాడీలో. క్లీన్ చేసేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు. ఓకే. అదొక అద్భుతమైన ప్రక్రియ. మనకు అవసరం గూడా. అది లేకపోతే అసలు మనం ఒక రోజు గూడా బతకలేం. సో, ఈ ప్రాసెస్‌లో బాగా అర్థం చేసుకుంటే బైల్ జ్యూస్‌లో డెడ్ సెల్స్ అన్నిటిని తీసి వేస్ట్ అంతా అవన్నీ తీసి కలుపుతా ఉంటది. ఓకే. మనం తిన్న ప్రోటీన్‌లో తయారయ్యే యూరిక్ యాసిడ్ అంటాం మనం. అమోనియాని యూరిక్ యాసిడ్‌గా మార్చి అంటే ఇవి బ్లడ్‌లో కలపడం. ఇట్లా రకరకాల 450 పనులు చేస్తుంటది లివర్. ఓకే. సో, ఈ బైల్ జ్యూస్ అనే దాంట్లో చానా వస్తుంటాయి. బాగా అర్థం చేసుకుంటే ఈ డెడ్ బాడీలని ఓకే. సో, బైల్ జ్యూస్ పనులేంటి అంటే విటమిన్, మినరల్ అబ్సార్ప్షన్ గూడా మన బాడీలో మనకు ఏమంటారు వైటమిన్ బి12 డెఫిషియన్సీలుంటాయి చాలా మందికి. ఓకే. సో, బి12 నాన్ వెజిటేరియన్ ఫుడ్ యాక్చువల్‌గా చెప్పాలంటే అన్నీ నాన్ వెజ్‌లో ఉంటది. వెజ్‌లో తక్కువుంటది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బి12 డెఫిషియన్సీ ఎందుకొస్తదంటే మన పేగులు క్లీన్‌గా ఉంటే రాకూడదు. మన బాడీలో చనిపోయిన సెల్స్‌లో నుంచి బి12ని తీసుకొని మన బాడీ కొత్తగా పుట్టే సెల్స్‌లో వాడుకోవాల. ఆ తీసుకునే ప్రక్రియ సరిగ్గా జరగలేదంటే ఆటోమేటిక్‌గా మీకు బి12 డెఫిషియన్సీ ఉంటది. దానికి ప్రధాన కారణం మన చిన్న పేగు హెల్తీగా లేకపోవడమే, క్లీన్‌గా లేకపోవడం. మన చిన్న పేగనేది 21-22 అడుగులుంటది. ఓకేనా? పెద్ద పేగు ఒక 5-6 అడుగులు. సో, ఈ చిన్న పేగుని మనం నోటి నుంచి పెద్ద పేగు లాస్ట్ వరకు దీన్ని గట్టంటాం కంప్లీట్‌గా. దీంట్లో ప్రధాన భూమిక పోషించేది ఎవరంటే చిన్న పేగు. ఓకే.
మనం తిన్న ఆహారం ఫ్లూయిడ్ ఫామ్లో ఉంటుంది, అంటే జ్యూస్ లాగా ఉంటుంది చిన్న పేగులో. బయలు జ్యూస్ కూడా కలుస్తుంది కాబట్టి అంతా ఒక జ్యూస్ లాగా ఉంటుంది. ఇక్కడ దీంట్లో నుంచి మినరల్స్ అన్ని బ్లడ్లోకి ఉంటాయి. చిన్న పేగుకి యువతల సైడ్ బ్లడ్, లోపల సైడ్ ఫుడ్ అనుకుందాం. సో ఇలా ఫుడ్ ఇక్కడ నుంచి చిన్న చిన్ని హోల్స్ ఉంటాయి, ఇలా లీక్ అవుతూ ఉంటుంది లోపలికి, విటమిన్స్ మినరల్స్ అవన్నీ. ఒకవేళ ఆ లీక్ పెద్దదైందంటే, ఫుడ్ కూడా లీక్ అయిపోయిందంటే, దాన్ని మనం లీకీ గట్ అని మాట్లాడుకుంటాం, మీకు తెలిసి ఉంటే. సో దాని గురించి ఇంకో టాపిక్ డీటెయిల్డ్గా ఇంకో రోజు మాట్లాడదాం. సో సోరియాసిస్లో, రొమటైడ్ ఆర్థరైటిస్లో, టైప్ 1 డయాబెటీస్లో, మయోసైటిస్ అదే సమంతకున్న ప్రాబ్లం. ఓకే, సో మయోసైటిస్ ఇట్లా అన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నీ లీకీ గట్ వల్లే వస్తాయి. సో అది పక్కన పెడదాం. ఓకే, సో చిన్నపేగులోనే జరుగుతాయి చాలా వరకు యాక్టివిటీస్. ఓకే, చిన్నపేగులో జ్యూస్గా ఉన్న ఫుడ్ పెద్ద పేగులోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది. అంటే పెద్ద పేగులో వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే స్టూల్ అనేది హార్డ్ అయ్యేది ఎక్కడవుతుంది? పెద్ద పేగులో అవుతుంది. ఓకే, సో పెద్ద పేగులో మీరు ఎంత ఎక్కువసేపు స్టూల్ ఉంచితే స్టూల్ అంత గట్టిగా అయిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో మన బాడీకి వాటర్ కానీ మనం సరిగ్గా ఇవ్వలేదనుకోండి, సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా వాటర్ తాగట్లేదు, ఓకే, డీహైడ్రేషన్లో ఉంది బాడీ. బాడీ అయితే ఆపదగా మీరు తాగట్లేదు, కానీ బాడీ ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయో వాడుకోవడానికి ట్రై చేస్తుంది కదా. సో బాడీకి వాటర్ రిక్వైర్మెంట్ కోసం పెద్ద పేగు నుంచి వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. సో దట్ తొందరగా మీ స్టూల్ అనేది హార్డ్ అయిపోతుంది. స్టూల్ ఎంత హార్డ్ అయితే దాన్ని డిశ్చార్జ్ చేయడం అంత కష్టమవుతుంది. సో రెండు విషయాలు ఇక్కడ: ఒకటి వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ జరిగిన, రెండోది ఎక్కువసేపు అక్కడ ఉంచిన స్టూల్ని ఆటోమేటిక్గా వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ జరుగుతుంది. సో ఏం చేయాలి ఇప్పుడు మనం? ఓకే, ఒకటి మనం చేయాల్సింది, ఓకే, మీకు ఆ అర్జెన్సీ వచ్చినప్పుడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోవాలా. ఒకటి, ఎప్పుడు కూడా బాడీని హైడ్రేషన్లో ఉంచుకోవాలా. ఓకే, అంటే మీరు ఎలా తెలుస్తుంది? మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ కలర్ వైట్గా ఉంటే మీరు తగినంత హైడ్రేట్ చేస్తున్నట్టు బాడీని. లేదు అది ఎల్లోగా ఉందంటే, లైట్ ఎల్లో ఉంటుంది, ఓకే, బట్ ఎక్కువ ఎల్లో అయిందంటే దాని మీనింగ్ మీరు బాడీని అంటే ఎక్కువ వాటర్ ఇవ్వట్లేదు అని అర్థం. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు వాటర్ తక్కువ తాగితే. ఓకే, కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ దగ్గర నుంచి, క్రియాటినైన్ వాల్యూస్ దగ్గర నుంచి, యూరిక్ యాసిడ్ దగ్గర నుంచి, అన్నిటికీ కిడ్నీలో రాళ్ళు తయారయ్యే దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఒక రకంగా మీరు వాటర్ సరిగ్గా తాగకపోవడమే కారణం. ఈవెన్ లో బీపీలకు కూడా వాటర్ తక్కువ తాగడమే వన్ ఆఫ్ ద రీజన్, డిహైడ్రేట్ అయినప్పుడు. అర్థమవుతుందా? బీపీ గురించి ఒకరోజు కంప్లీట్గా మాట్లాడదాం. ఓకే, సో ఇది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలా? కాన్స్టిపేషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఓకే, సో వాటర్ అనేది రెగ్యులర్గా తాగుతూ ఉండాలా, బాడీని డిహైడ్రేట్ ఉంచాలా, సో దట్ మీ స్టూల్ తొందరగా హార్డ్ కాకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కువసేపు స్టూల్ అక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. మీరు పొద్దున్న తిన్న టిఫిన్ మధ్యాహ్నానికో లేదు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేయగలిగితే, ఎందుకంటే అది 2-3 అవర్స్లో ఈ ప్రాసెస్ అంతా దాటుకొని లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో అక్కడ ఎందుకు ఉంచాలా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు అక్కడ వేస్ట్గా ఉంచుకోవాలా? సో కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకుంటే, ఒక ఒక 100 ఒక కేజీ లోపల ఉండాల్సిన వెయిట్ ఉన్న పేగులు 5-6 కేజీస్ మోస్తున్నాం మనం అనవసరంగా చెత్తని బాడీలో క్యారీ చేస్తూ తిరుగుతున్నట్టు లెక్క. బాగా అర్థం చేసుకోండి. సో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, ఓకే, మీకు మీకు ఐడియా ఉంటే 10 లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది మన బాడీలో, మైక్రోబయామ్ అంటాం. దీంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో దీని అంతటి కారణం ఎవరంటే మనమే. ఇప్పుడు మన బాడీ ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంతా మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికే సరిపోతుందో, బయట నుంచి మనం గాల్లో నుంచి పిలిచే వైరస్లు, ఫుడ్లో నుంచి వచ్చే బ్యాక్టీరియాలు, ఈ వీటితో ఫైట్ చేసే అంత తీరిక ఓపిక అంతమంది ఉండరు ఫైట్ చేయడానికి. అర్థమవుతుందా? బార్డర్లో యుద్ధం జరుగుతుంటే మీకు అర్థమైతే కంట్రీ లోపల ఉండరు ఎవరు, అందరూ బార్డర్లో ఉంటారు. మీకు అర్థమైందా లాజిక్? ఓకే, సో మనం గట్ హెల్త్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత హెల్తీగా ఉంటాం. సో ఇక్కడ మీరు ఒకటి, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా చూసుకోవాలి. రెండు, ఎక్కువసేపు స్టూల్ ఉంచకూడదు. అందుకని ఏం చేయాలంటే రోజుకి 2 సార్లు స్టూల్ డిశ్చార్జ్ అనేది ఒక ఒక మ్యాండేటరీ లాగా చేసేసుకోవాలి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతనో, లేకపోతే ఈవినింగ్ ఒక అలవాటు లాగా ఒక 5 గంటలకో 6 గంటలకో వాటర్ తాగి ఒక 1/2 లీటరో 1 లీటరో అలవాటు ఉంటే మీకు గోరువెచ్చటి నీళ్ళు తాగి ఒక 5 నిమిషాలు వాక్ చేసేటప్పుడు మీ చెయ్యి పొట్ట మీద పెట్టుకొని మీరు కానీ గమనించినారంటే కదలికలు కనిపిస్తాయి. ఎందుకంటే మీ మైండ్కి మీ పేగులకి కనెక్షన్ ఉంటుంది. ఓకే, మైండ్ గట్ కనెక్షన్ అంటాము. మీరు కానీ అనుకుంటే కదలికలు వస్తాయి. కదలికలు వచ్చినాయంటే మీకు అర్జెన్సీ క్రియేట్ అవుతున్నట్టు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే
మీకు మోషన్ వస్తుంది అనిపించినప్పుడు వెళ్ళలేదనుకోండి, ఎప్పుడు కూడా మోషన్స్ అనేది వేవ్స్ లాగా వస్తాయి. ఓకే, ఒక వేవ్ వస్తుంది పీక్గా, మీకు అనిపిస్తుంది అర్జెన్సీగా, మీరు పనిలో ఉండి మళ్ళీ వెళ్దాంలే అనుకొని వదిలేసినారు అనుకోండి, మళ్ళీ అర్జెన్సీ తగ్గిపోద్ది. మీరు ఆకలి కూడా చూడండి, 2 గంటలకు 3 గంటల తర్వాత ఆకలి చనిపోయింది మధ్యాహ్నం అంటాం కదా, ఆకలి లేదు ఇప్పుడు నాకేమని. ఒక 20 to 30 minutes ఉంటుంది ఆ వేవ్ పీక్లో. ఆ 20-30 నిమిషాలు మీరు కంట్రోల్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మీకు ఆకలి ఉండదు. మళ్ళీ కొంతసేపు తర్వాత వస్తుంది ఆ వేవ్. మీకు అర్థమైందా? సేమ్ మోషన్కి వెళ్ళడం కూడా అంతే. మీకు అర్జెన్సీ వచ్చినప్పుడు మీరు వెళ్ళలేదంటే మళ్ళీ మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. ఇది మీరు ఎక్కువ ప్రెషర్ పెడితే ఏమవుతుంది, మోషన్కి వెళ్ళాలన్నప్పుడు మనకు తెలుసు పైల్స్, ఫిషర్స్ ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్కి కూడా కారణము ఎక్కువగా మొక్కడమే. అర్థమవుతుందా? ఎక్కువ ప్రెషర్ పెట్టడమే దానికి కారణం. సో రోజుకి 2 సార్లు అన్నా మినిమం లాగా పెట్టుకోవాలి. నేను అనేది లగ్జరీ కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అదొక మినిమం లాగా 3 times వెళ్ళగలిగితే అద్భుతం. ఓకే, అట్లీస్ట్ 2 times అన్నా స్టూల్ డిశ్చార్జ్ చేయడం అనేది అలవాట్లాగా చేసేసుకోగలిగితే, మీకు ఎలాగో చెప్తాం వాటర్ థెరపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, చేసుకోగలిగితే హెల్త్ అద్భుతంగా ఉంటుంది. ఇది మనం. సో రెండోది, ఇది మనం ప్రాక్టీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫుడ్లో నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సో రీఫైన్డ్ కార్బ్స్ తగ్గించాలి. రీఫైన్డ్ కార్బ్స్ అంటే మీ మైదాలు, ఓకే, వైట్ తింటుంటాం కదా, చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ తగ్గించి పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారాలు, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోగలిగితే, ఎందుకంటే గట్ బ్యాక్టీరియాలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా దేని మీద ఆధారపడి బతుకుతుంది అంటే, మనం తింటున్న పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, మైదాలు, నూడిల్స్, ఇట్లా ఈ చెత్త అంతా వాటి మీద బతుకుతుంది. గుడ్ బ్యాక్టీరియా దేని మీద బతుకుతుంది, మీరు ఇచ్చే ఫైబర్ మీద. పీచు పదార్థం, ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ కావచ్చు, ముడి బియ్యం లాంటివి కావచ్చు, మీకు అర్థం హోల్ గ్రెయిన్స్ అంటాం, వీటి మీద బతుకుతుంది. అర్థమైందా? మనం ఏది ఇస్తే అది డామినేట్ చేస్తుంది. మనం తింటుండేది అంతా చెత్తే అనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతూ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఎందుకు అవసరం అంటే, మన బాడీలో తయారయ్యే మనం చాలా ఫుడ్స్ని మనం అరిగించుకోలేం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు తింటున్న ఫుడ్స్లో 50 to 60, 70% కూడా చెప్పచ్చు మనం అరిగించుకోలేం. మన బాడీలో ఆ మెకానిజమే లేదు. మనం బ్యాక్టీరియా మీద ఆధారపడుతున్నాం. అర్థమవుతుందా? పాలు పెరుగు చేస్తే పాలు అరగవు, కానీ పెరుగు అరుగుతుంది బాడీలో. రీజన్ ఏమంటే ఆ బ్యాక్టీరియా దాన్ని మార్చేస్తుంది పాలని పెరుగుగా. ఓకే, సో అంటే కొన్ని ఉన్నాయి, మీరు డెప్త్కి వెళ్ళట్లేదు. గట్ హెల్త్ అనేది చాలా పెద్ద టాపిక్, మేబీ మనం ఒక నెల మాట్లాడుకోవచ్చు కూర్చుంటే, లేకుండా అంత పెద్ద టాపిక్ గట్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయం అనేది. సో అంటే మీకు అర్థం కావడానికి, సో పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే మీకు అర్జెన్సీ క్రియేట్ అవుతుంది మోషన్కి. అంటే ఎందుకంటే మీకు అది ఫైబర్ అనేది, మళ్ళీ దాంట్లో 2 రకాలు ఉంటాయి, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్. ఓకే, ఒకటి వెయిట్ని యాడ్ చేస్తే స్టూల్కి, ఇంకొకటి పేగుల్ని క్లీన్ చేస్తుంది. ఓకే, సో ఆ రెండు ఉండేట్టుగా చూసుకోవాలి. అవన్నీ కూడా డీటెయిల్స్లోకి వెళ్తే సింపుల్గా చెప్పాలంటే, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే, వాటర్ని ప్రాపర్గా తీసుకుంటుంటే, స్టూల్ డిశ్చార్జ్ రోజుకి 2 సార్లు ప్లాన్ చేసుకోగలిగితే, ఈ మైదాలు ఇట్లాంటివన్నీ, రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించగలిగితే, ఇలా మీరు ఉండగలిగితే ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ నుంచి బయట వచ్చేస్తాం. ఒకవేళ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది, చాలా రోజుల నుంచి అలా ఉండిపోయింది, ఇబ్బంది పడుతున్నారంటే, ఎనేమా అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, మనకి యూట్యూబ్లో కొడితే దొరుకుతాయి. ఎనేమా కిట్స్ కూడా దొరుకుతాయి మనకు లోకల్గా. అది మనం ఇంట్లో మనమే చేసుకోగలిగిన ఒక విషయం, అదేం సర్జికల్ ప్రాసెస్ ఏం కాదు. ఓకే, ఎనేమా కిట్స్ అని దొరుకుతాయి షాప్స్లో, 200-300కి కిట్లు దొరుకుతాయి. మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అవైలబుల్, ఒక 2 సార్లు చూసి మీరైనా ఇంట్లో చేసుకోగలగచ్చు. సో అది ఏం చేస్తుంది అంటే, డైరెక్ట్గా లార్జ్ ఇంటెస్టైన్ని మనం క్లీన్ చేస్తాం. ఓకే, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో, ఇది పెద్దోళ్ళకి నేను చెప్తున్నా. ఓకే, మాది మామూలు ప్లెయిన్ వాటర్తో మీరు చేసుకోవచ్చు, చాలా సింపుల్ ప్రొసీజర్. ఎలా చేసుకోవాలనేది మీరు యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి. ఎనేమా ఎలా చేసుకోవాలి తెలుగు అని కొడితే తెలుగులో వస్తుంది. ఓకే, సో దాన్ని యూస్ చేసుకొని పిల్లలకి వరల్డ్ రికమెండ్. పిల్లలకి ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆహారంలో ఫైబర్ పెంచితే చాలు. ఓకే, కిడ్స్ గురించి ఒకరోజు మాట్లాడదాం, కిడ్స్కి వచ్చే ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని. మేబీ ఆ రోజుకి ఒక 20 నిమిషాలు కావాల్సి వస్తుంది, 5 నిమిషాలు 10 నిమిషాల్లో చెప్పలేము, పెద్ద టాపిక్. ఓకే, ఎనీవే ఇది కాన్స్టిపేషన్ గురించి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. లెట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఏదన్నా ఉంటే మళ్ళీ కూడా 1-on-1లో మాట్లాడదాం. ఓకే.